హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ స్వీట్ గవ్వలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీటిని గోధుమ పిండి మరియు బెల్లంతో హెల్తీ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి అప్రాక్సిమేట్గా ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు అంటే 150 గ్రాములు ఉండొచ్చు. సో తర్వాత ఒక 30 గ్రాములు బాంబే రవ్వ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బటర్ యాడ్ చేశాను. బటర్ వేసుకున్న తర్వాత బాగా ఇలా ఉండలేమి లేకుండా ఈ బటర్ అంతా బాగా కలిసే విధంగా బాగా మనము కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ చపాతీ ముద్దలాగా ఈ పిండిని మనము కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అర్ధగంట పాటు చూస్తారా, ఒక అరగంట పాటు మనము దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని చిన్న ఒక నిమ్మకాయ అంత సైజులో మనము చిన్న ఉండలుగా చేసుకుంటూ ఇలా వాటిని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము చిన్న ఉండలుగా అంటే గోలీ సైజు ఉండలుగా మనము ఇట్లా సిద్ధం చేసుకోవాలి. చూసారుగా, అలానే పిండి మొత్తాన్ని మనము ఇలా చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గవ్వలు తయారు చేసుకోవడానికి గవ్వల చెక్క దొరుకుతుంది కదా, దానికి ఫస్ట్ మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని గవ్వలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము తయారు చేసుకోవాలి. అంతే, చూసారుగా ఎంత సింపుల్గా మనము బొటన వేలితో ఇలా అన్నామంటే గవ్వలు రెడీ అయిపోతాయి. ఇలాగే ఈ చిన్న ఉండలన్నీ మనము ఇలా గవ్వల్లాగా తయారు చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా గవ్వల్ని ఈ ఆయిల్లో మనము ఇలా వేసుకుంటూ వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్ మీద మనము వీటిని వేయించుకోవాలి. చూసారుగా, మధ్యలో ఇలా తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో మంచి రంగు వచ్చాయి. సో ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక కడాయిని హీట్ చేసుకొని అందులో మనము గోధుమ పిండి ఎంత తీసుకున్నామో అంతే బెల్లాన్ని కూడా తీసుకొని ఇలా మనము వేడి చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 1/2 కప్పు ఒక అరకప్పు నీళ్ళను యాడ్ చేసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు మనము దీన్ని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారుగా, బెల్లం బాగా అంతా కరిగిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనము ఈ బెల్లంలో ఏదైనా మట్టి దుమ్ము ఉంటుంది కాబట్టి ఫస్ట్ వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత మరి ఈ బెల్లం పాకాన్ని స్టవ్ మీద కడాయిలో వేసుకొని బాగా మరిగించుకోవాలి. మనకి ఈ బెల్లం పాకం అనేది ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, నేను వాటర్లో వేసి చూపిస్తాను. సో ఇలా ఈ స్టేజ్లో మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న గవ్వలన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఒకసారి అన్నీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకున్నామంటే ఈ బెల్లం అంతా ఈ గవ్వలకు పట్టి చాలా టేస్ట్గా తయారవుతాయి. ఇవి మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా లేదా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ మీరు కూడా పర్స్లో కానీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళారంటే చాలా హెల్తీ రెసిపీ ఇది. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. థ్యాంక్ యూ.